30ని 4 భాగాలు చేస్తాం, 7:30 వస్తుంది. 7:30 వచ్చినప్పుడు మనం సగం తగ్గించుకొని చంక రౌండ్ 7 పెట్టుకోవాలి. రౌండ్ అంటే చంక రౌండ్. లెంత్ అంటే పొడుగు అంటే 6:30 పెట్టుకుంటేనే మీకు గుండ్రంగా తిరిగినప్పుడు 7 వస్తుంది. భుజం మీద కుట్టేశాక అక్కడి నుంచి స్టార్ట్ చేసి మన చెస్ట్ వచ్చి 7:30 ఉంది కదా, 7:30 దగ్గర పెట్టుకోవాలి. ఈ చంక రౌండు 7, ఈ చెస్ట్ రౌండు 7:30, ఈ రెండు వచ్చి ఇక్కడ కలవాలి. కలిసినప్పుడు మనకి చెస్ట్ చంక రెండు కరెక్ట్గా కూర్చుంటాయి. అక్కడ ఈ పార్ట్లో కరెక్ట్గా కూర్చుంటాయి. నెక్స్ట్ చెస్ట్ 30 డివైడెడ్ బై 4 అయితే 7:30 చెస్ట్ భాగం వచ్చింది. నెక్స్ట్ కట్ లెంత్ అనేది ఏంటి అంటే మనం కట్ పెట్టుకుంటాం కదా డ్రెస్కి, దాన్ని కట్ లెంత్ అంటారు. ఈ రౌండ్ ఉంది కదా ఇక్కడికి ఆగిపోయింది, ఇది కట్ లెంత్. అంటే చెస్ట్, వేస్ట్, హిప్, ఛాతి భాగం, పొట్ట భాగం, నడుం భాగం. ఇక్కడ కూడా మనకి చెస్ట్, వేస్ట్, హిప్ 3 ఉంటాయి. 3 కలిసినప్పుడు ఈ కట్ లెంత్ అనేది ఇక్కడ కట్ పెడతాం మనం. ఈ కట్ లెంత్ అనేది 12 పెట్టుకోవాలి. కట్ లెంత్ వచ్చి 12, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 12 పెట్టుకోవాలి. కట్ లెంత్ అనేది 12, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 12 పెట్టుకున్నాక దీంట్లో సగభాగం అంటే 6 ఇటు 6 ఇటు మధ్యలో పాయింట్ పెట్టుకోవాలి. 12కి మధ్యలో పాయింట్ పెడితే మనకి వేస్ట్ రౌండ్ వస్తుంది. వేస్ట్ రౌండ్ ఇది కట్ లెంత్లో సగము వేస్ట్ రౌండ్. తర్వాత వచ్చి హిప్ రౌండ్. ఇది చెస్ట్, ఇది వేస్ట్, ఇది హిప్, ఇది కట్ లెంత్ 30 సైజ్ కాబట్టి 12 పెడుతున్నాం. దానికి మించిన సైజ్ అంటే పెద్ద సైజ్ అయితే దానికి వేరే మెజర్మెంట్స్ వస్తాయి, దీనికి మాత్రమే 12. తర్వాత వచ్చి ఇక్కడ పెట్టుకోవాలి మనం. 12 పెట్టుకుంటే మనకు అర్థమవుతుంది చెస్ట్, వేస్ట్, హిప్ అని. నెక్స్ట్ వచ్చి ఇది వేస్ట్ ఎలా తీసుకోవాలంటే మనకు చెస్ట్ అర్థమైంది. ఇప్పుడు వేస్ట్ ఎలా తీసుకోవాలంటే మనకి ఇది 7.5 వచ్చింది కదా, అప్పుడు 1 ఇంచ్ మైనస్ చేసి 7:30లోంచి 1 ఇంచు మైనస్ చేసి 6:30 పెట్టుకోవాలి. అప్పుడు వచ్చి మనకి వేస్ట్ రౌండ్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చి హిప్ రౌండ్ ఎప్పుడు ఎలా పెట్టుకోవాలి అంటే మనకు చెస్ట్ 7:30 ప్లస్ 2 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి, అప్పుడు 9.5 వస్తుంది. ఇది వచ్చి మనకి 9.5. ఈ చెస్ట్ దగ్గర నుంచి వేస్ట్కి ఒక లైన్, వేస్ట్ నుంచి హిప్కి ఒకటి వేసుకోవాలి మనం లైన్స్ అనేది. ఇగోండి చెస్ట్ నుంచి వేస్ట్కి టచ్ చేసి తర్వాత హిప్కి కొట్టాలి. కొట్టాక నెక్స్ట్ బాటమ్, ఇది ఏదైతే 9:30 వచ్చిందో ఇది బాటమ్ రౌండ్ కింద అడుగు భాగం. ఇది 9:30 ఉంది కదా, ప్లస్ 1 ఇంచ్ ఆర్ 2 ఇంచెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం 1 ఇంచ్ యాడ్ చేద్దాము, అప్పుడు మనకి 10:30 వస్తుంది. 10:30 దగ్గర పెట్టుకోవాలి. పెట్టుకున్నాక తర్వాత నెక్స్ట్ ఖర్చు. మనకి ఈ ఖర్చు అనేది ఇక్కడి నుంచి 1.5 పెట్టుకోవాలి. ఇక్కడికి వచ్చే లోపల కట్ దగ్గరకు వచ్చే లోపల 1 పెట్టుకోవాలి. 1 ఇంచ్ పెట్టుకున్నప్పుడే మీకు కట్ అనేది కుట్టడానికి వస్తుంది. తర్వాత ఇది మనం ఇలా కొట్టేశాక ఇది ఇలాగ డ్రాయింగ్ వేయాలి. ఇదంతా ఫోల్డింగ్కి.
ఖర్చు ఫోల్డింగ్. ఏదైతే ఖర్చు ఉందో దాన్ని మనం ఫోల్డ్ చేసి కుట్టుకుంటాం. ఈ పైన దీనికి ఖర్చు. ఇది చెస్ట్ రౌండ్, ఇది వేస్ట్ రౌండ్, ఇది హిప్. చెస్ట్ వచ్చి 7.5, వేస్ట్ వచ్చి 6.5, కొద్దిగా లోపలికి వెళ్తుంది. హిప్ వచ్చి బయటకు వస్తుంది 9.5. అంటే మనకి హిప్ అనేది కూర్చున్నప్పుడు పెరుగుతుంది, నించున్నప్పుడు తగ్గుతుంది. కాబట్టి మనం 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం. తర్వాత బాటమ్ అనేది 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం. ఇది 10.5. ఇది 7.5, ఇది 6.5, ఇది 9.5, ఇది 10.5. మనకి వెనక లోతు వచ్చి 8, ముంగటి లోతు వచ్చి 6, నెక్ విడ్త్ వచ్చి 2.5, ఆఫ్ షోల్డర్ వచ్చి 3.5, చంక రౌండ్ వచ్చి 7. ఇది 30 చెస్ట్ ఉన్న వాళ్ళకి. కటింగ్ అనేది మనము ఇలాగా చేసుకోవాలి. ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఎప్పుడైనా సరే. ఇలాగెళ్ళి ఇలాగ కట్ చేసుకొని వెళ్ళాలి. థ్యాంక్ యూ.